వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. స్టైల్ అంటే అల్లురా, అల్లు అంటే స్టైలేరా. పుష్ప 2 Day 1 కలెక్షన్స్ వచ్చేయండి అని ఎవడైనా చెప్తే నమ్మొద్దు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎక్కడ కూడా ఎక్యురేట్ గా ఉండవండి. ఈ టైంలో ఇక్కడ కలెక్షన్స్ లెక్కెట్టేలోపు అక్కడ టికెట్లు తెగిపోతుంటాయి. సో కలెక్షన్స్ ఎగ్జాక్ట్ గా ఇదే అని ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. ఇప్పుడు నేను కూడా పుష్ప 2 కలెక్షన్స్ చెప్తా. అవి కూడా కాకి లెక్కలే, ఎగ్జాక్ట్ గా ఉండవు. యావరేజ్ గా చెప్తున్నాను కొన్ని ట్రస్టెడ్ సైట్స్ అవి ఇవి చూసి. సో లెట్స్ బిగిన్ ద షో. 1000 కోట్లు, 1200 కోట్లు, 1500 కోట్లు వద్దు వద్దు వద్దు, మాకు ఈ సరిపో. 2000 మినిమం 2000 కోట్లైనా ఉండాలి కలెక్షన్ అంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న పాపం సూర్య గారి కొంగ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్స్ పొరపాటున 2000 కోట్లు టార్గెట్ అని చెప్పి నోరు జారారు. సినిమా అస్సాం అయిపోయింది. అంటే అల్లు అర్జున్ ని సూర్యని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే అల్లు అర్జున్ కున్న క్రేజ్ వేరు, సూర్య గారి క్రేజ్ వేరు. ఇప్పుడు అసలు అల్లు అర్జున్ అంటే ఎవరు? బాబులకే బాబు, బాబు ద బిల్డర్, బన్నీ బాబు. మామూలుగా ఉండదు. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాలంతే. పుష్ప 2 డివైడ్ టాక్ వచ్చుండొచ్చు, కానీ కలెక్షన్స్ అయితే షేక్ ఆడించాయి. ఇప్పుడు మీకు నంబర్ చెప్తాను ఏనండి. ఏపీటీజీలో Day 1 గ్రాస్ చూసుకుంటే పుష్ప 2 95 నుంచి 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. ఈ రికార్డ్ ఇప్పటికీ RRR పేరు మీద అయితే పదిలంగానే ఉంది. ఎందుకంటే RRR 105 నుంచి 110 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది Day 1 టీజీ ఇంకా ఏపీలో. సో తెలుగు స్టేట్స్ లో కల్కి ఒక 88, దేవరా ఒక 82 కోట్ల గ్రాస్ అయితే చేసాయి. అంటే పుష్ప 2 కంటే తక్కువే. అలాగే హిందీలో పుష్ప 2 గ్రాస్ చూసుకుంటే 74 కోట్ల వరకు చేసింది. అదే నెట్ విజన్ కి వస్తే 65 కోట్లు. దీంతో జవాను, కేజీఎఫ్, ఎనిమల్ ఇవి అవి మొత్తం బాలీవుడ్ రికార్డ్స్ అన్ని లేచిపోయాయి అనమాట. అది కావాలి. వైల్డ్ ఫైర్ మామూలుగా ఉండదు. తెలుగు సినిమా స్టామినా అంటే ఇది. అలాగే పుష్ప 2 Day 1 కర్ణాటకలో చూసుకుంటే ఒక 14 కోట్ల గ్రాసు, నెక్స్ట్ తమిళనాడు ఇంకా కేరళ కూడా ఒక 14 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. సో పుష్ప 2 టోటల్ ఇండియా గ్రాస్ వచ్చి 200 కోట్లు అయితే క్రాస్ అయ్యింది. ఈ రికార్డ్ ఇంతకుముందు RRR మీద ఉండేది. ఇండియా వైడ్ గా RRR 160 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. ఇప్పుడు దాన్ని మన బాబు ద బిల్డర్ బన్నీ బాబు లేపు పడేశాడు అనమాట. అలాగే ఓవర్సీస్ లో పుష్ప 2 Day 1 కలెక్షన్ 7 మిలియన్ గా ఉంది. దాంట్లో గ్రాస్ ఒక 60 కోట్లు ఉంది. అలాగే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే పుష్ప 2 Day 1 కలెక్షన్ వచ్చి 279 కోట్ల గ్రాస్ కొట్టింది. ఇదే ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్. ఈ రికార్డ్ ఇంతకుముందు RRR పేరు మీద అయితే ఉండేది. RRR Day 1 రోజు వరల్డ్ వైడ్ గా 223 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. సో ఇప్పుడు మన బన్నీ బాబు పుష్ప 2 తో ఆ రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేశాడు. మర్చిపోండి, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరినీ మర్చిపోండి. ఇప్పటి వరకు పాన్ ఇండియా అంటే ప్రభాస్ అంటే పాన్ ఇండియా అన్నారు. కానీ ఈ రోజు నుంచి లెక్క అయితే మారింది. ఇప్పటి నుంచి పాన్ ఇండియా అంటే బన్నీ అంటే పాన్ ఇండియా. సో ఇదంతా పక్కన పెడితే అసలు పుష్ప 2 తాలూకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అది ఒకసారి చూద్దాం. సో పుష్ప 2 617 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. అది కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంకో 425 కోట్లు. ఇదంతా జరుగుతుంటే నెట్ఫ్లిక్స్ వాడు ఏమైనా కూర్చొని ఉంటాడా? వచ్చి 275 కోట్లకైతే కొనుక్కున్నాడు ఓటీటీ రైట్స్. మరి మేమేమైనా తక్కువ అని శాటిలైట్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చి 85 కోట్లు ఇచ్చి తీసుకెళ్లిపోయారు పుష్ప 2 శాటిలైట్ రైట్స్. అరే మీరందరూ కొంటుంటే మేమేమైనా తక్కువ చూస్తూ కూర్చోలా అని మ్యూజిక్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చారు. పుష్ప 2 మ్యూజిక్ రైట్స్ వచ్చి 65 కోట్లు. సో ఓవరాల్ గా పుష్ప 2 1200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే దిగింది. అంతేకాకుండా 620 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోద్ది. ఇది పుష్ప 2 Day 1 కి సంబంధించిన బాక్స్ ఆఫీస్ లెక్కలు ఇంకా బొక్కలు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.